అమ్మయ్యా విజిటింగ్ కార్డ్ నా సాగుకొచ్చింది. అమ్మా అవును, అమ్మా నాన్నకి భయపడ్డావంటే ఓకే, హాయాకి ఎందుకు భయపడుతున్నావు? అది చూసావుగా, మా అమ్మ ప్యారలైజ్డ్, మా నాన్నేమో డబ్బు చుట్టూ తిరుగుతూ దేశాలు తిరగడమే సరిపోయింది. అప్పటి నుంచి నన్ను మా అమ్మని ఆయమ్మే చూసుకునేది. మనకు ఆకలిస్తే అన్నం పెట్టేవాళ్ళని అమ్మ అంటారు. అదే మన అమ్మకు కూడా అన్నం పెడితే వాళ్ళనే ఆయమ్మ అంటారు. సరే ఇవన్నీ వదిలే. కృష్ణుడు భగవద్గీతలో అమ్మ గురించి ఏం చెప్పాడో తెలుసా? ఏం చెప్పలేదు. చూసావా, కృష్ణుడు కూడా ఏం చెప్పలేకపోయాడు. అది అమ్మ గొప్పతనం. కానీ మన పాయింట్ ఆయమ్మ గురించి కదా. అమ్మ గురించే చెప్పనప్పుడు ఆయమ్మ గురించి ఏం చెప్తాడు చెప్పు కృష్ణుడు? అర్థం చేసుకో. అసలు మీరు ఇంత గ్రేట్ గా ఎలా అయ్యారు డాక్టర్? నన్ను తర్వాత పొగుడుదు గాని నాకు ఆఫీస్ లో 100 కోట్ల ప్రాజెక్ట్ వచ్చింది. ప్లీజ్ ఇంటి క్యాబ్ లో అవుతావా ప్లీజ్? ఇప్పుడా? ఏ నేను మీతో ఉండకూడదా? నువ్వు ఈసారి చేయేసిన పని జరగదమ్మా. ప్లీజ్ క్యాబ్లో వెళ్ళవా? సారీ, నేను చాలా బిజీ కదా. ఐ సీ యూ సూన్. టాటా బాయ్. ఒరే మేనేజర్ వచ్చి కృష్ణదాస్ ఎక్కడికి వెళ్ళాడని అడిగింది. 402లో జ్యూస్ ఇవ్వడానికి వెళ్ళాడని చెప్పాను. ఇంకా ఎంతసేపు మేనేజ్ చేయాలరా? ఏంటి సార్ ఇది? కార్ తీయండి. హలో నిన్నే. ఏం టైమింగ్ రా. మిమ్మల్నే సార్, కార్ తీయండి. కార్తీ ముందు. అరే ప్లీజ్ రా, చాలా అర్జెంట్ పని మీద ఉన్నా, తర్వాత కొట్టుకుందాం. అమ్మాయి ముందు కొట్టడం తప్పే. చెంపలేసుకున్నా ఓకేనా? ప్లీజ్ కార్లు అడ్డం తీయండి రా, పోయి కార్ ఇచ్చేయాలరా ప్లీజ్. వీడి మక్కలిరుకొట్టు. ఏది బాబు ఇలాగేనా నువ్వు చెప్పింది? నువ్వు నీ డైలాగులన్నీ వేసుకుంటా మీరు మీ మేకలు నేసే మొఖాలు. అన్నా ఇటు తిట్టకుండానే గలీజ్ గలీజ్ మాటలు తిడుతుండన్నా. రే డిసైడ్ కాండ్రా, టైం లేదు. మాది కూడా ముహూర్తానికి టైం అవుతుంది. మీది మసలా తోడ జల్దీ క్లోజ్ చేస్తే వాళ్ళకి షాదీ అవుతుంది. అరే మీది మీరు కొట్టుకోండి, మాది మేము కొట్టుకుంటాం. ఏ జల్దీ ఖతం కరో. అరే తూ బజారే. స్పెషల్ కస్టమర్ని కష్టపెట్టకండి రా. ఆన్లెక్కనే నడుస్తారు రేపటి నుండి. నీ దెబ్బకి జావులు పోయారా ఉన్నాయిరా. అక్కీ ముందు ఓకే. ఐ హోప్ యు ఎంజాయ్డ్ ద ఫుడ్ సార్. ఏదో అన్నాడు. గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్. పొద్దున్న నుంచి కనిపించలేదు, బయటికి వెళ్ళారా? అది నేను అడగాలిగా, మర్యాదగా చెప్పు, ఎక్కడికి వెళ్ళావు? మేడం 402లో బిర్యానీ ఇచ్చా, 302లో జ్యూస్ ఇచ్చా. మరి నాకు కనిపించలేదు. మీరు వెళ్ళేలోపు తాగేసి ఉంటారు కదా వాళ్ళు. ఫుడ్ కాదు, నువ్వు కనిపించలేదు. మేడం మీరు మార్నింగ్ పూట ఏం చెప్తారు? స్పార్క్ లాగా పని చేయమంటారు. స్పార్క్ ఎక్కడైనా కనిపిస్తుందా మేడం? అది కాదు దాస్. మేడం ఇట్లాంటి సోదు ఉంటే మీరు 6 o'clock తర్వాత పెట్టుకోమన్నారు. నన్ను నా పని చేసుకొనియండి. హలో, అట్లీస్ట్ 302లో ఆర్డర్ అని చెప్తున్నారు, వెళ్ళి చూసుకో. ఓకే మేడం. ఈ హోటల్లో నగేష్, నాగసాయి ఎంత మంది ఉన్నారు? నువ్వు ఒక్కడివే ఎందుకు ఇంత లేజీగా ఉన్నావు? ఇండస్ట్రీలో పూజా హెగ్డే, రష్మిక ఇలా చాలా మంది ఉన్నారు. నువ్వు ఒక్కదానివి ఎందుకు క్రేజీగా ఉన్నావు అని మేము అడిగామా మేడం? వాలే పార్కింగ్. ఓ ఎంజాయ్ యువర్ సూప్ సార్. చేయి అమ్మ. అడుక్క తిన్నోడు క్యారెక్టర్ అన్నా చేయొచ్చు కానీ డబ్బున్నోడు క్యారెక్టర్ మాత్రం చేయొద్దు లైఫ్ లో. Fandango, enjoying the life, huh? అపరాను. I need to tell you something tomorrow. Rent cartel warrant this for angle. కొంచెం కష్టాలు మాట్లాడక రా, దండం పెడతా. కీర్తి ఫోన్ వస్తే ఉచ్చ పడిపోతుంది నాకు. Kirti calling a Fandango, enjoying the life, huh? నేను దూకేస్తా. Hey, don't jump, huh? చచ్చిపోతా. Fandango. హలో, నువ్వు ఎస్ఆర్ ఫార్మా లైఫ్ కంపెనీ CEO కాదు కదా? నీకెవరు చెప్పారు? రిసెప్షన్ లో అడిగితే చెప్పారు. అసలు నువ్వెందుకు వెళ్ళావు ఆఫీస్ కి ఇప్పుడు? నువ్వు చెప్పింది నిజమేమోనని, నీ 100 crores ప్రాజెక్ట్ ఓకే అయిందేమోనని, నీకు సర్ప్రైజ్ ఇద్దామని నేనొస్తే
నాకు బాగా షాక్ ఇచ్చావు కదా. అది కాదు కీర్తి, నేను ఒకసారి చెప్పేది విన్. నువ్వేం చెప్పకు. కమ్ హియర్ రైట్ నౌ. ఏంటి సార్ పాత సామాన్లు గేయాలా? వాలెట్ పార్కింగ్. ఊడి అమ్మ ఇది అమ్మితే చాక్లెట్ రాదు వ్యాలెట్ అంటాడు. 2 భుజాలు పైకెత్తాడు పుష్పత్రి ఏంటి ఈడు? ఏమైందిరా? ఏమైందో చెప్పండి ఫస్ట్. కంపెనీకి పోయింది. అవునా? నా పని బుక్ అయింది. నా జీవితం ఎవరి కంపెనీ, ఎందుకు వచ్చాయి, ఎక్కడుంది ఇది? హాయ్ కీర్తి, సడన్ సర్ప్రైజా? నాతో ఇంకా ట్రావెల్ చేయాలి కదా. సక్సెస్ఫుల్ గా చీట్ చేసావు కదా. చీట్ చేయడం ఏంటి? నేను చీట్ చేయడం అంటే ఎవరు చెప్పారు నీకు? నీ రిసెప్షనిస్టే. పట్టపగలి ఏంట్రా వాళ్ళ రొమాన్స్? నువ్వు కళ్ళజోడ పెట్టుకుని కళ్ళు మింగినట్టున్నాయి. వాడు దొరికిపోయేలా ఉన్నాడు అక్కడ. ఎవరో చెప్పింది నమ్ముతావా, నేను చెప్పేది నమ్ముతావా? నాకు ఉద్యోగం వచ్చిందన్నా. నీకు ఉద్యోగం ఇచ్చిన ఆ మహానుభావుడు సీఈఓ ఎక్కడరా? దేనికి నాన్నా? ఆయనకి థ్యాంక్స్ చెప్దామని రా. మీ కొడుకు ఉద్యోగం ఇచ్చిన మహానుభావుడు అదిగో అక్కడ అమ్మాయితో మాట్లాడుతున్నాడు. ఆయనే సీఈఓ. స్టాక్ మార్కెట్ పడిపోతావు నువ్వు నాతో ఇంత డిస్కషన్ చేస్తే. నేను చాలా బిజీ. నేను అయితే పద ప్రూవ్ చేయి. కమ్. కాదు, లోపల పారాసిటమాల్, సారడాన్ వీళ్ళందరూ నా హెల్ప్ కోసం కాన్ఫరెన్స్ లో ఎవర్రా మీ వల్లే మా అబ్బాయికి కంపెనీలో జాబ్ వచ్చింది సార్. థ్యాంక్స్ చెప్దామని వచ్చాం. ఈ ఉద్యోగం ఇచ్చి మా వాడికి లైఫ్ ఇచ్చారు. ఎవర్రా ఉద్యోగం ఇచ్చింది? నేను ఇచ్చి మర్చిపోయినా. హ్యాపీ కదా? బాగా చదువుకొని కంపెనీకి మంచి పేరు తీసుకురావాలి. నా అంత పెద్ద సీఏ కాకపోయినా మంచి సీఏ కావాలి నువ్వు. ఓకేనా? గుడ్ లక్, బయలుదేరు. సార్ అది సీఏ కాదు సార్, సిఇఓ. టెస్ట్ చేశా, ఫస్ట్ డే కదా జాబ్, టెస్ట్ చేశా. మా వాడు సేఫ్. సారీ, ఈ రోజు మిమ్మల్ని దట్స్ ఓకే. మీరు ఇంకా కన్విన్స్ అవ్వలేదు. నేనేం చేయాలి చెప్పండి. అలా ఏం లేదు, ఇట్స్ ఓకే. కాకపోతే జస్ట్ వాంటెడ్ టు ఆస్క్ యూ వన్ క్వశ్చన్. అడగండి. మీరు ఆ రోజు నైట్ నాకు గర్ల్ ఫ్రెండ్ ఉందా అని ఎందుకు అడిగారు? ఓ అద్దా, అది నేను ఒక ఫ్యాషన్ స్టూడెంట్ ని కదా, తనకి ఒక మంచి డిజైనర్ డ్రెస్ చేద్దామని అడిగాను. నిజంగా దానికే అడిగారా? అవును. ఉంది, గర్ల్ ఫ్రెండ్ ఉంది. ఆ రోజు లిఫ్ట్ లో ఏం జరిగిందో గుర్తుందా? ఆ రోజు లిఫ్ట్ లో. ఏ లిఫ్ట్? అదే మనం చాలా తాగాం అండ్ ఐ వాజ్ ఆల్ ఓవర్ యూ. ఆఫ్ కోర్స్. యా బేబీ. ఒరే రాత్రికి తాగుదామన్నావు కదరా. రాత్రి గురించి ఏం చెప్తా చెప్పు. రాత్రి గురించే. ఐ స్టిల్ హావ్ బాడీ పెయిన్స్ యు నో. బాడీ ఎవరికో అప్పగించేసాడు. ఈసారైనా పెరగడం తినకపోతే చాలు. ఏ అందరు చూస్తున్నారు బేబీ. సరే. అరే వీడికి మనం అంటే ఎంత ప్రేమరా, లవ్ యూ రా. రూమ్కి వచ్చాయి 2 రౌండ్లు వేద్దాం. మీరు అదా? ఏది? అందుకే ఆ రోజు నన్ను టచ్ చేయలేదు కదా. అట్లా కాదు. అయ్యో, మీరేమో పెద్ద బ్యాట్స్మెన్ అనుకున్నానే, ఇప్పుడు పిచ్చే ఖాళీగా ఉంది. నువ్వు నన్ను అపార్థం చేసుకుంటున్నాను. చాలా పెద్ద బ్యాట్స్మెన్, కొడితే 6 అవుతాడు. లైన్ వేస్తున్నావా? నచ్చానా? కాదు, కిస్ ఒక్కటేనా? సెకండ్ స్టేజ్ కి వెళ్ళడానికి టైం ఉంది.